నా మనసు చెరువైపోతుందని పాపం ఆయన బొంద మీద పూలు మొలవ రాజశేఖర్ అయ్య ఆరోగ్యశ్రీ పెట్టిపోయిండు. పేదోళ్లకు ఆపదకి సాపదకి అక్కడికి వస్తుందని. కానీ ఇలా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అనే వరకనే పేదోళ్ళ గుండెల్లో పిడుగుపడ్డట్టే అవుతుందట కథ. మరి ఎట్ట సంగతి? మరి ఈ బకాయిలు ఎవరి పాపము? ఏంది ఏం చెప్తావు తల్లి దీని మీద? ఆరోగ్యశ్రీ ఆగిపోయిందట. ఆరోగ్యశ్రీ ఎందుకు ఆగిపోయిందంటే బీఆర్ఎస్ చేసిన పాపం. అంతే. బడ్జెట్ లేకపోతే అన్ని ఎక్కడి నుంచి చేస్తారేంది? అవునా పెద్ద మనిషి, ఈ పాపం మీరు చేసేటేనా? బీఆర్ఎస్ లేదా పాపం? తాత ఇప్పుడు అన్ని బీఆర్ఎస్ పాపాలని మంచి చేయడానికి బీఆర్ఎస్ అంటే ప్రభుత్వం అధికారం మీరు ఎదుగుతున్నారు, ప్రభుత్వాన్ని ఎదురు నడిపిస్తున్నారు. రాజీనామా చేసి ఇంత కూర్చోవచ్చు కదా, అదే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కదా, ఆరోగ్యశ్రీ కొనసాగిస్తుంది, అన్ని చేస్తుంది కదా. ఏ దానికైనా సరే బీఆర్ఎస్ పార్టీ పాపం, బీఆర్ఎస్ పార్టీ పాపం. 2 ఏళ్ల నుంచి మరి మీరు చేస్తున్నది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం? మేము చేసినాం, ఇవి ఇంత అప్పు ఉంది, ఇంకా ఇంత ఆదాయం మాకు వస్తే మేము చేస్తామని చెప్తానే ఉన్నా కదా. తాత నేను ఒక విషయం అడగదలుచుకున్నా. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో విశాల హృదయంతో ప్రజల గురించి ఆలోచించి పెట్టినటువంటి పథకం ఆరోగ్యశ్రీ పథకం. మా ప్రభుత్వం కాకపోయినా, మా పార్టీ కాకపోయినా కూడా ఆ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని మేము ఎంతో విశాల హృదయంతో పేదలకు పనికొస్తుందని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు సభ అసెంబ్లీలో ప్రకటించి ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఈ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది, పేదలకు ఉపయోగపడుతుంది, పేదలు డబ్బు లేక ఇబ్బంది పడతా ఉన్నారని ఆ పథకాన్ని కొనసాగించింది ఘనత కేసీఆర్ గారిది. అంతే తప్ప వేరే పార్టీ ప్రభుత్వం పెట్టింది మేము తీసేస్తామని చెప్పేసి తీసేయలే. ఇప్పటి ప్రభుత్వం లాగా మేము ఆలోచించలే. ప్రజలకు మంచి జరిగే పథకాన్ని కొనసాగించడం, మంచి జరగలేదు దీనివల్ల ఉపయోగం లేనటువంటి పథకాన్ని మార్పు లేచి ఇంకో పథకాన్ని తీసుకొచ్చినాం. కానీ అలాంటి 10 ఏళ్ళు మంచిగా నిర్విరామంగా 10 ఏళ్ళు వచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం 2 ఏళ్లలో ఏమో మాయ రోగం వచ్చింది దానికి. అదే రోగం వచ్చి ఆరోగ్యశ్రీలో చేయించుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? అది ప్రభుత్వాన్ని తీసుకొని ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసే పరిస్థితి వచ్చినట్టున్నది. దీన్ని కొనసాగించాలి. ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా సరే ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి, పేదల కోసం పనిచేయాలి. ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటేనే ఈ యొక్క వ్యవస్థలు నడుస్తాయి. ఎట్టి పరిస్థితులు ఆరోగ్యశ్రీ పథకం కొనసాగించాలి. దీని మీద ఆరోగ్య మంత్రి, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా పరిస్థితి చేయాలి. తప్పకుండా ఈ పథకానికి ఏమున్నాయో లోటుపాటుకి ఏమున్నాయో సర్జెక్ట్ చేయాలని చెప్పేసి పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నారు. మరి చెప్తాలే మరి సంవత్సరం వెళ్తలేదని మీరు కారు ఎత్తేస్తారా మరి ఆరోగ్యశ్రీ? మరి రేపు మరి ఏంది ఏం కథ? ఎందుకంటే పాపం పేదోళ్ళ ఉసురు. మరి ఏం చెప్తావు తల్లి మరి ఆరోగ్యశ్రీ మీద ఆఖర్దాలకు? ఆరోగ్యశ్రీ కొనసాగించడానికే మేము ప్రయత్నం చేస్తామండి. కాకపోతే లో బడ్జెట్ ఉంది కాబట్టి దాన్ని మనం అన్ని పూడ్చుకున్నాక అది కంపల్సరీ కొనసాగిస్తాం. అట్లేం లేదు. ఇన్ని పథకాలు చేస్తున్నప్పుడు పేదోడికి ఆరోగ్యము ఎంత ఇంపార్టెంటో మాకు తెలుసు. మా గవర్నమెంట్ పునరాలోచన చేస్తుంది, దాన్ని కొనసాగిస్తాం కంపల్సరీ. సరే, మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత ఇవాళ ఈ కార్యక్రమానికి మీరిద్దరు మీ అమూల్యమైన సమయం మరి మా కోసం, మా ఏఎన్ఎన్ ప్రేక్షకుల కోసం కేటాయించి ఇంత రామసక్కని ముచ్చట్లు తెలంగాణ జనాలకు ఎరకయ్యే విధంగా నిజాలు మాట్లాడుకున్నందుకు, మరి ఎవరి ఆంబాయం వెళ్ళబోసుకున్నందుకు